దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నేటి ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి దేవుడి రీతిగా ప్రతి ఒక్కరిని సజీవుల సంఖ్యలో ఉంచి మరొక ప్రభు దినాన ఆయన సన్నిధిలో మనం ఉండటానికి ప్రభు సహాయము చేశారు. హల్లెలూయా. నేటి వాక్య ధ్యానము కొరకు అపోస్తలుడైన పౌలు తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. కాబట్టి మాసిదోనియాలోను అకయాలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. ప్రార్థన. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఉదయకాల సమయంలో మరొకసారి మీ పాద సన్నిధి చేరటానికి నాయనా మీరు చూపిన కృపను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. రాజా, గడిచిన కాలమంతా మీరు రెక్కల నీడలో భద్రపరిచారు. క్షేమాన్ని సమృద్ధిని మా అందరికి అందించారు. స్తోత్రాలు. మరొక ప్రభు దినాన ఈ రీతిగా మేమందరము మీ సన్నిధిలో కూడినటానికి సహాయము చేశారు. అయినా మీరు ఏర్పాటు చేసిన ఈ వాక్య భాగాలను బట్టి స్తోత్రాలు. వీటిని మా వినికిడిలో దీవించండి, మా సమయాన్ని దీవెనకరంగా మార్చండి. లేఖనాలలోని సత్యాలను గ్రహించలాగున మా హృదయాలను తెరవమని బతిమాలుకుంటూ ఉన్నాం. మీ ఆత్మకార్యాలు మెండుగా జరగనివ్వండి. మీకే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన మాటలు చాలా శ్రద్ధగా గమనించండి. పౌలు అపోస్తలుడు తెస్సలోనిక సంఘంలో ఉన్న విశ్వాసులను ఉద్దేశించి గొప్ప సాక్ష్యాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. అదేంటంటే, మాసిదోనియాలో అకయాలో ఉన్న విశ్వాసులందరికీ కూడా ఈ తెస్సలోనిక సంఘములో ఉన్న విశ్వాసులు మాదిరి అయ్యారంట. మాదిరి. చాలా శ్రద్ధగా ఈ మాటలను మనం గమనించగలిగితే, ఈ తెస్సలోనిక సంఘము యొక్క పూర్వపరాలు కాస్త మనం చూడగలిగితే, వారిని పౌలు అపోస్తలుడు బలపరచటానికి, వాక్యములో వారిని ప్రోత్సహించటానికి, విశ్వాసములో వారిని నడిపించటానికి కలిగిన కారణాలు మనకి అర్థమవుతూ ఉంటాయి. చూడగలిగితే ఈ సంఘములోని వారు ఇతర సంఘస్థులకు ఏమయ్యారని రాయబడి ఉంది? మాదిరి అయ్యారు. వీళ్ళు ఒక మంచి ఉదాహరణగా, ఒక మంచి మాదిరిగా ఉండటాన్ని బట్టే పౌలు భక్తుడు వీరి గురించి అనేకులకి చెప్తూ ఉన్నాడు. నేటి దినాన్న వీరి గురించే మనం కూడా మాట్లాడుకుంటూ ఉన్నాం. వీరిని బట్టి, వీరి మాదిరికరమైన సంగతులు మనం తెలుసుకోవటాన్ని బట్టి ప్రాముఖ్యంగా పరిశుద్ధాత్ముడు మన విశ్వాస జీవితాన్ని కూడా బలపరచును గాక. ఆమేన్. గమనించండి, ఇంగ్లీష్ బైబిల్లో ఏమని రాయబడి ఉంటుందంటే, యు ఆర్ ఎన్శాంపుల్స్ అని రాయబడి ఉంటుంది. అంటే మీరు మాదిరికరమైన వారు అని. శాంపుల్స్ అంటున్నాడు. వాస్తవానికి శాంపిల్ అంటే మీకు తెలుసుగా, బేషన్ నిండా కలాకాని పెట్టి ఉంటుంది. ఉంటుందా? ఆడేం చేస్తాడు? ఒక్క చెంచాడు మనకిస్తాడు. ఆ చెంచాడు మనం తిన్న తర్వాత బాగుంటాయి ఏమంటాము? ఓ పావు కేజీ ఇవ్వు, ఒక అర కేజీ ఇవ్వు అంటాం. అంటే ఇప్పుడు ఈ చెంచాలోది ఎంత టేస్ట్గా ఉందో ఆ బేషన్లోది కూడా ఉంటుంది, ఉండాలి. అదేగా అర్థం శాంపిల్ అంటే. అందుకని ప్రతిదానికి శాంపిల్ ఇవ్వు అంటాం మనం. అంటే ఇప్పుడు సంఘ జీవితము, లేకపోతే సంఘములో ఉన్న విశ్వాసుల యొక్క జీవితము, వారి యొక్క ప్రవర్తన నియమావళి ఎలాగ ఉండాలి అంటే, గమనించండి, ఈ తెస్సలోనిక సంఘంలోని విశ్వాసులు లాగా ఉండాలంట. అందుకనే ఆ రోజున మాసిదోనియాలో అకయాలో ఉన్న సంఘాలలో ఉన్న విశ్వాసులకు మాత్రమే కాదు, ఈ రోజున ఈ తెస్సలోనిక సంఘం వారు సార్వత్రిక క్రైస్తవ సంఘం అంతటికి కూడా మాదిరి. అటువంటి మాదిరికరమైన విశ్వాసులను బట్టి పౌలు భక్తుడు ఎంతగా సంతోషించుంటాడు, ఎంతగా ఆనందించుంటాడు, ప్రభువులో ఎంతగానో ఆనందించుంటాడు. కారణం ఏంటో తెలుసా? వీరందరూ కూడా
పౌలు భక్తుని జీవితాన్ని బట్టి కాదు కానీ, పౌలు భక్తుని బోధన బట్టి కాదు కానీ, దేవునిలో వారికి ఉన్న స్థిరమైన విశ్వాసము కారణంగా వీరి రీతిగా అనేకులకి కూడా మాదిరికరంగా ఉన్నారు. వాస్తవానికి మనం చూడగలిగితే ఈ తెస్సలోనిక పట్టణంలో ఉన్న సంఘము ఏర్పరచబడటానికి కొన్ని సంఘటనలు ఏమి కారణమైనవి అంటే, అపోస్తల కార్యముల గ్రంథము 17వ అధ్యాయంలో మనం చూసినప్పుడు పౌలు శీలలు ఆ ప్రాంతాలలో మరి బోధిస్తూ ఉన్నారు, సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. ఆ సమయంలో గ్రీకు మతాన్ని విడిచిపెట్టి కొంతమంది ప్రభువుని వెంబడించటానికి తీర్మానించుకున్నారు, రక్షించబడ్డారు. వారు ఇంకా ప్రభువుని వెంబడించటానికి తీర్మానించుకున్నారు. వీరిని యూదులైన వారు, అక్కడున్న వారు అనేకులు కూడా ఇబ్బందులు పెడతాం మొదలుపెట్టారు. గమనించండి, ఎంతగా ఇబ్బందులు పెడతాం మొదలు పెట్టారంటే, ఇప్పుడు సాధారణంగా అన్య మతస్థులు అన్య దేవతల్ని, ఆ విగ్రహారాధనని విడిచిపెట్టి ప్రభువులోనికి వచ్చారనుకోండి, వచ్చిన వారికి ఉండే సమస్యలు ఉంటాయి, మామూలుగా ఉండవు. ఏమంటారు? ఆ దేవుడే గొప్ప, మీకు మన దేవుడు సరిపోలేదా అంటారా లేదా? బహుశా గ్రీసు మతస్థులు లేకపోతే గ్రీసు దేవతల్ని, గ్రీకు దేవతల్ని విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభు వారిని వెంబడించటానికి వచ్చిన ఆనాటి విశ్వాసులకు కూడా ఇదే అనుభవాలు ఎదురై ఉంటాయి. ఆ దేవుడే గొప్ప అయిపోయాడా మీకు? మనం ఎంతో కాలంగా పూజిస్తున్నాంగా ఈ గ్రీకు దేవతల్ని, దేవుళ్ళని, ఇవి మీకు ఎక్కువ కాదా? అసలు ఇవి మీకు సరిపోవా అని వీళ్ళని కూడా అడిగే ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో మనం చూడగలిగితే 17వ అధ్యాయములో వీళ్ళందరినీ కూడా చెరపట్టుకోవాలని చెప్పి ఎంతో ప్రయత్నించారు. వీళ్ళు ఒకవేళ యాసోను ఇంట్లో ఉన్నారేమోనని చెప్పి యాసోను ఇంటికి వెళ్ళారు. యాసోను ఇంటి మీద దాడి చేయటానికి ప్రయత్నించారు, కానీ వీళ్ళు అక్కడ కనిపించలేదు. పౌలు శీలలో కనిపించలేదు, వీళ్ళు కనిపించలేదు. దాంతో ఏం చేశారు వీళ్ళు? ఇంకా యూదులు కక్ష తీరక రోమా చక్రవర్తి దగ్గరికి యాసోనిని, ఆ ఇంట్లో వారందరినీ కూడా తీసుకొచ్చారు. ఇంతకు వీళ్ళు వెళ్ళి పట్టుకోవాలనుకుంది ఎవరిని? ప్రభువులోకి వచ్చిన కొంతమంది క్రైస్తవుల్ని పట్టుకోవాలనుకున్నారు. వాస్తవానికి బహుశా ఇప్పుడు ఈ రోజుల్లో ఎటువంటి పరిస్థితులు అంటే, దేవుణ్ణి వెంబడించటానికి ఎటువంటి వ్యతిరేకమైన పరిస్థితులు ఉంటున్నాయో, బహుశా ఆ ప్రారంభ దినాలలో కూడా, ఆది అపోస్తలులు ప్రకటించిన రోజుల్లో కూడా అటువంటి పరిస్థితులే ఉన్నాయి. అందుకనే వారిని హింసించటానికి ప్రయత్నించారు. గమనించండి, అదంతా కూడా యాసోని తీసుకొని వచ్చి మొత్తానికి ఎంతగా అడిగినా సరే వాళ్ళు అక్కడ లేరు, వెళ్ళిపోయారు, అక్కడి నుంచి వెళ్ళిపోయారు, లేరు అక్కడ. దాంతో యాసోనికి ఏదో కాస్త జామీను మీద విడిచిపెట్టేశారు. కానీ మొత్తానికి అటువంటి నిలకడైన భక్తిలో ఆ రోజున అటువంటి సంఘటన, వ్యతిరేకత ఎదురైనవి కదా అని చెప్పేసి వాళ్ళెవరు కూడా, అనగా గ్రీకు మతంలో నుంచి క్రైస్తవ్యంలోకి వచ్చిన వాళ్ళెవరు కూడా తిరిగి వెళ్ళలేదు. ఆ ప్రాంతం నుంచి అయితే తప్పించుకున్నారేమో కానీ విశ్వాసంలో నుంచి తప్పిపోలేదు. హల్లెలూయా. అందుకనే వారిని గురించి ఈ రోజున మనం ఇక్కడ తెస్సలోనిక పత్రికలో చదువుతా ఉన్నాం. గమనించండి, ఏమని రాయబడి ఉంది? వీరు మాసిదోనియాలోను అకయాలోను విశ్వాసులందరికీ మాదిరి అయ్యారంట. హల్లెలూయా. గమనించండి, అందుకని అంటున్నాడు కదా మొదటి వచనంలో, తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనికయుల సంఘమునకు పౌలును, సిల్వానును, తిమోతియును శుభమని చెప్పి రాయునది. ఈ ఉద్దేశంతో ఈ ఉత్తరాన్ని రాయటం మొదలుపెట్టాడు. విశ్వాసులు ఎటువంటి వారు? వారందరూ స్థిరమైన విశ్వాసము కలిగిన వారు. వారికి ఇబ్బందులు కలిగినా సరే వాళ్ళు ఏమాత్రం కూడా అస్సలు వెనక్కు తగ్గలేదు, ఏమాత్రం కూడా వారి విశ్వాసంలో నుంచి తప్పిపోలేదు. అందుకనే గమనించండి, పౌలు తన 2వ మిషనరీ ప్రయాణంలో మరి ఇన్ని ఆత్మల్ని ప్రభు కొరకు పట్టుకున్నాడు అని చెప్పాలి. వాస్తవానికి మరి క్రైస్తవులుగా మారారనే కానీ వారి తోటి గ్రీకు దేశస్థుల ద్వారా వారికి చాలా ఇబ్బందులు కలిగినాయి. ఇటువంటి ఇబ్బందులు కలిగినప్పుడు పౌలు వారిని వాక్యము ద్వారా బలపరచాలనుకున్నాడు. గమనించండి, వాక్యము ద్వారా వారిని బలపరచాలనుకున్నాడు. అనుకున్న కారణంగానే ఈ ఉత్తరాన్ని రాస్తూ ఉన్నాడు. ఈ తెస్సలోనిక పట్టణంలో ఉన్న సంఘంలో కేవలం పౌలు భక్తుడు 2-3 వారాలు ఉండుంటాడు అంతే.
ఈ తెస్సలోనిక పట్టణంలో ఉన్న సంఘము వయసు కూడా 1 సంవత్సరం, సంవత్సరన్నర అయ్యి ఉంటుంది అంతే. షెకన్యా వయసు ఎంత? 25 ఏళ్ళు. తెస్సలోనిక వయసు ఎంత అప్పుడు? సంవత్సరం, సంవత్సరన్నరే. ఇటువంటి సంఘంతో పౌలు భక్తుడు ఎందుకు మాట్లాడుతున్నాడు ఈ రోజున అంటే, ఈ పత్రికలో అంటే గమనించండి, వారిని వాక్యానుసారంగా బలపరచాలనుకున్నాడు. గమనించండి. అందుకనే వారికి ఉత్తరాన్ని రాస్తున్నాడు. 1 కాదు, ఎన్ని రాశాడు? 2 రాశాడు. ఈ 2 ఉత్తరాల్లో కూడా వారిని బలపరుస్తూ, వారిని విశ్వాసంలో ఇంకా ప్రోత్సహిస్తూ, వారి భక్తి జీవితాన్ని ఇతరులకు మాదిరికరంగా ఉందని ప్రోత్సహిస్తూ ఈ విషయాలన్నీ కూడా మనకి చెప్తూ ఉన్నాడు. గమనించండి. ఎందుకు వీళ్ళు ఇంత మాదిరికరంగా ఉన్నారో అర్థం చేసుకోవాలి. ఎందుకనంటే బస్సు ఎక్కేవాడికి అడ్డం ఎవరు? బస్సు దిగేవాడే. బస్సు ఎక్కేవాడికి అడ్డం ఎవరంటే బస్సు దిగేవాడే. వీళ్ళందరూ గ్రీకు దేశస్తులు. వీళ్ళకి ఆటంకం ఎవరు ఇప్పుడు? వాళ్ళే. ఎందుకు ఆటంకం అంటే వీళ్ళు ఇప్పుడు ప్రభువుని వెంబడిస్తున్నారు కాబట్టి. అందుకని ఇటువంటి ఆటంకం ఉన్న పరిస్థితుల్లో వీళ్ళు విశ్వాసంలో వెనక్కి తగ్గకూడదు. ఏ కారణం చేత కూడా నిరుత్సాహపడకూడదు. అందుకని పౌలు భక్తుడు ఈ ఉత్తరాన్ని రాస్తా ఉన్నాడు. గమనించండి. సాధారణంగా ఈ బెల్ట్ షాపులలో ఉంటారా? బెల్ట్ షాపులలో బెల్ట్ షాప్ అని చెప్తారా? ఏమని చెప్తారు? అని కూడా చెప్పరు. ఊరికే బయట 4 కూరగాయలును 2 తోటకూర కట్టలు, పిల్లల కోసం చాక్లెట్లు, బిస్కెట్లు పెడతారు. ఊరికే అది పైకి మాత్రమే. లోపల చేసేది ఏంటి? బెల్ట్ షాప్. అది అర్థమైందా? మేము ఆటంకపరుస్తున్నామని తెలియకూడదు అంటే ఏం చేయాలి? పెద్ద పెద్ద చప్పట్లు కొట్టాలి, నుంచొని ఇలా ఇలా అనాలి. వీళ్ళే ఆటంకం. వీళ్ళే మీటింగుల్ని ఆటంకపరచమని మనుషులు పంపుతూ ఉంటారు. ఇవన్నీ కనపడకూడదంటే ఏం చేయాలి? అనాలి. ఏం తెలుసుకుంటున్నారు? ఏమి గ్రహిస్తున్నారు మీరు? ఎలాగైతే మీకు వివేచన లేకపోతే ఎలాగా కదా. అందుకని ఎవడు అడ్డం అని చెప్పాను? బస్సు ఎక్కేవాడికి దిగేవాడి అడ్డం. ఇప్పుడు ఈ గ్రీసు దేశస్తులకి ఎవరు అడ్డం? గ్రీసు దేశస్తులే అడ్డం, ప్రభువుని వెంబడించకుండా. ఇటువంటి వ్యతిరేక పరిస్థితుల్లో కూడా వీళ్ళు ప్రభువుని వెంబడిస్తూ ఉన్నారంటే వీరి విశ్వాసం ఖచ్చితంగా ఏమనాలి? మాదిరికరమైన విశ్వాసం. గమనించండి. అందుకనే వీరు ఎందుకు మాదిరికరమయ్యారో కొన్ని విషయాలు మీతో నేను చెప్పబోతూ ఉన్నాను. చూడగలిగితే మొదటి వచనంలో రాయబడి ఉంది కదా, ఏమని రాయబడి ఉంది? తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనికైల సంఘమునకు పౌలును, సిల్వానును, తిమోతియును శుభమని చెప్పి వ్రాయున్నది. గమనించండి. తెస్సలోనిక సంఘం వారు ఎక్కడున్నారు? దేవునిలో ఉన్నారు. మొదటి వచనంలో చెప్పాడు కదా, ఏమంటున్నాడు? తండ్రి అయిన దేవునిలో ఉన్నారు. గమనించండి. దేవునిలో అనగా క్రీస్తులో వారు ఉన్నారు. వాస్తవానికి దేవునిలో లేకుండా సంఘంలో ఉండేవాళ్ళు ఉంటారా? ఉంటారు. దేవునిలో ఉండరు. సంఘ సభ్యత్వం కావాలి, సంఘంలో ఉన్నవన్నీ కావాలి, దేవునిలో మాత్రం ఉండరు. వాస్తవానికి తరాలు గడిచిపోయి క్రైస్తవం ఎలాగైపోయిందో తెలుసా? క్రైస్తవం అంటే ఎవరో ఏదైనా ఇస్తారనుకుంటున్నారు ఈ రోజుకి కూడా చాలామంది. ఎవరో మనమే అవసరమైతే ప్రాణాలు ఇవ్వాలి, దీనికి సిద్ధపడితేనే క్రైస్తవులు అని చెప్పుకోండి. ఇప్పుడు ప్రాణాలు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది క్రైస్తవుడికి. అది క్రైస్తవం అంటే ఎవడో పామాయిల్ డబ్బా ఇస్తాడు, ఎవడో బియ్యం డబ్బా ఇస్తాడు. ఆ రోజులు కాదు. ఇంకా అదే ఆలోచనలో ఉన్నారు జనాలు. ఏదో ఉంది, ఏదో వస్తుంది, ఏదో జరుగుద్ది అనుకుంటున్నారు. అవసరమైతే రేపు పొద్దున్న నువ్వు ప్రాణాలు వదిలేయాలి, దానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. అందుకనే గమనించండి, దేవునిలో ఉంటే ఇవి మనకు పెద్ద కష్టం అనిపించవు. ఏది? ఆయన కొరకు శ్రమ పొందటం, ఆయన కొరకు హింస పొందటం, ఆయన కొరకు సమస్తాన్ని విడిచిపెట్టుకోవటం ఏమి పెద్దగా అనిపించవు మనకి. ఎందుకని? ఆయనే ఉన్నాడుగా మనతో కదా.
అందుకని వీళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు? ఈ సంఘము గమనించండి, దేవునిలో ఉన్నారు. అందుకని యోహాను సువార్తికుడు అంటాడు 17వ అధ్యాయము 21వ వచనంలో, తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున తండ్రి వారును మన యందు ఏకమై ఉండవలెను. గమనించండి, ఏకమై ఉండవలెను. అంతగానే క్రీస్తు శరీరం అనబడిన సంఘములు అవయవములుగా మనము ఉండాలి అంటే ఖచ్చితంగా ఆయనలో వేరుపారిన వారంగా మనము ఉండాలి. ఈ తెస్సలోనిక సంఘములో ఉన్న విశ్వాసులు ఆ రీతిగా ఉన్నారు. అందుకనే వీరు మాదిరికరమైన విశ్వాసులయ్యారు. రెండవది గమనించండి, మొదటి అధ్యాయములోనే 3వ వచనాన్ని చదువుతూ ఉన్నాను, గమనించండి. 2వ వచనం కూడా కలిపి ఉంది. విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనుచు మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపనము చేయుచు మీ అందరి నిమిత్తమును ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. గమనించండి, ఇక్కడ వీరు విశ్వాసములో, ప్రేమలో, నిరీక్షణలో ఉన్నవారు. వీళ్ళందరూ దేవునిలో ఉన్నాము అని చెప్పి ఇవి లేవనుకోండి, చాలా కష్టం. మేము దేవునిలో ఉన్నామని చెప్తూ మనలో విశ్వాసం లేదనుకోండి, గమనించండి, వీళ్ళ విశ్వాసం ఎటువంటిదంట? విశ్వాసముతో కూడిన మీ పని అంటున్నాడు. ఏంటి వీళ్ళు చేసిన పని? వాస్తవానికి స్వజనులతో వ్యతిరేకించి కూడా వీరేం చేశారు? ప్రభువుని వెంబడించారు. ఇది వీరు చేసిన పని. దేన్ని బట్టి వెంబడించారు? విశ్వాసాన్ని బట్టే వెంబడించారు. అన్నీ వదిలిపెట్టేయ్యా, బయటికి రా, నేను చూపించే దేశానికి వెళ్ళు అంటే అబ్రహాము దేన్ని బట్టి బయటకు వచ్చాడు? విశ్వాసాన్ని బట్టే వచ్చాడు. దాన్నే నమ్మిక అన్నారు. అందుకని రాయబడి ఉంటుంది కదా, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి, అందుకనే నీతిమంతుడయ్యాడు అబ్రహాము. గమనించండి, మన క్రియల ద్వారా మనం విశ్వాసం ఏంటో, మనకున్న విశ్వాసం, మనకున్న నమ్మిక ఏంటో అర్థమవుతూ ఉంటుంది కదా. మన క్రియలు, వీరి క్రియలు ఎటువంటి? వ్యతిరేకతలో కూడా ప్రభువుని వెంబడించిన వీరి క్రియలు. అలాగే ప్రేమతో కూడిన మీ ప్రయాసము అంటున్నాడు. ఏమంటున్నాడు? ప్రేమతో కూడిన ప్రయాసం కదా. ప్రయాసపడుతున్నావు, బాగానే ఉంది. ప్రేమ ఉందనుకోండి, అది ప్రయాసలాగా అనిపిస్తుందా? అనిపించదుగా కదా. టైం కాని టైంలో టీవీ చూస్తున్నావు, ఆ నిక్కర ఒక చోట వదిలేశాడు, షర్టు మాత్రం పైకి మడత పెట్టి బయటికి వెళ్ళి మమ్మీ అంటున్నాడు. నువ్వు టీవీ చూస్తావా, ఆ నెల్లి కడుగుతావా? చెప్పవే. ఇప్పుడు కడిగేటప్పుడు ఆయన్ని తిడతా కడుగుతావా, లేకపోతే ఒకటి కొడతావా? ఏ టైం పడితే ఆ టైం వెళ్తున్నావు అంటావా? అది చెప్పండి. మీకు చెప్తే అసలు ప్రేమ ఏంటి అర్థమైపోద్ది మీకు. సీరియల్ చూడ్డంటావా? ఇప్పుడు నువ్వు తిడతా చేసావానికి ఇవన్నీ ప్రేమ ఉన్నట్ట? లేదు. అందుకనే ప్రేమతో కూడిన మీ ప్రయాస అంటున్నాడు. ప్రేమ అంటే ఇంక ప్రయాస అవసరంలా. వీళ్ళు దేన్ని బట్టి ఎంత ప్రయాసపడ్డారు? బహుశా ఆ రోజున పౌలు శీలలని అక్కడ ఉన్న వారందరినీ కూడా తప్పించుంటారు. అంటే రోమా సైనికులకి వాళ్ళ చేతుల్లో పడకుండా తప్పించుంటారు. తప్పించారు అంటే వీళ్ళు ఎంత ప్రయాసపడి ఉంటారు గమనించండి. వీరి నిమిత్తం వెల చెల్లించింది ఎవరంటే యాసోను కదా. పేరు పెట్టుకోగానే సరిపోదు, అందుకని బతుకైనా మారాలి, పేరైనా మార్చుకోవాలి. మరి యాసోను ఒక సంఘాన్ని కట్టాడండి అక్కడ. యాసోను పేరు పెట్టుకుంటే సరిపోయిందా? అందుకని పేర్లు పెట్టేప్పుడు జాగ్రత్త పెట్టండి. పెట్టిన తర్వాత పేరుకు తగ్గ జీవితం ఉందో లేదో చూసుకోండి.
మునిగి వచ్చేసిన వెంటనే మార్చేస్తారు పేరు. ఎందుకు మారుతాడో అర్థం కాదు. మరి ఇప్పుడు మార్చకపోతే అంత తొందర ఏమైంది ఇప్పుడు? కంగారు ఏంటి అంత నీకు కదా? అంటే నువ్వు ఎంతమందికి పేర్లు మార్చా అంత పేరు అంత కిరీటాలు ఏమైనా ఇస్తారేంటి అక్కడ నీకు? ఎవరో ఆహా, ఇదంతా ఉట్టిదే. బతుకు మారకుండా పేరు మార్చుకోవటం అంతా తోచు. నమ్మకండి ఇవన్నీ. నీ పేరు ఏదైతే ఏమైంది సార్ కదా? ఏమైంది ఇప్పుడు పేరులో నీకు చెప్పు కదా? ఇప్పుడు గులాబీ పేరు మార్చాము, గులాబీ కాదు జిలేబీ పెట్టాము. గులాబీ స్మెల్ మారిపోద్దా? మరి మారినప్పుడు ఎందుకు నీకు అంత అడావుడి? దాని పేరు మార్చాలి, పేరు మార్చాలి కదా? జనాలు అందరూ పేర్లు మార్చే పనిలో ఉన్నారు. రేపు జూన్ నుంచి ఇంకో పనిలో ఉంటారు, పేర్లు మార్చడమే పని. ఇప్పటివరకు మారుస్తూ వచ్చారు, తర్వాత మళ్ళీ జూన్ తర్వాత మళ్ళీ మారుస్తారు. చూడండి, ఇప్పుడు మన పక్క రాష్ట్రంలో మారుస్తున్నారు కదా పేర్లు, అలాగే మారుస్తారు మనకు కూడా ఇక్కడ. ఏమైంది? విషయం అదే కదా, నువ్వే పేరు పెట్టిన అదే కదా, అది సంగతి. అందుకని యాసోను అంత ప్రయాసపడ్డాడు. 17వ అధ్యాయము అపోస్తుల కార్యముల్లో గమనించాను. అందుకనే చూడగలిగితే వీరు విశ్వాసాన్ని బట్టి వారి పని, ప్రేమను బట్టి వారి ప్రయాస, అలాగే ఇంకేమంటున్నాడు? నిరీక్షణతో కూడిన ఓర్పు. గమనించండి, నిరీక్షణతో కూడిన ఓర్పు. విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ. ఎంతగా ఓర్చుకొని ఉంటారు ఆ హింసల్లో వీరందరూ? బహుశా రోమా సైనికులు వీళ్ళని బాగా హింసించి ఉంటారు. ఎందుకనంటే మీరందరూ మారిపోవటం ఏంటి, మీరందరూ అంటే మన భాషలో చెప్పాలంటే మీరందరూ మతంలోకి దిగటం ఏంటి, ఇదేగా మనం లోకల్ భాష. ఇన్ని మాటలు పడి ఉంటారు వీళ్ళందరూ, కానీ ఓర్చుకున్నారా? ఓర్చుకున్నారు. కాబట్టే ఈ సంఘము ఏమైందంట? మాసిదోనియాలో, అకయాలో ఉన్న విశ్వాసులందరికీ కూడా మాదిరి అయ్యారు. పౌలు భక్తుడు మాట్లాడతాడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 13వ వచనంలో, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు కూడా నిలుస్తాయి, వీటిలో శ్రేష్టమైనది ప్రేమే అంటాడు. హల్లెలూయా. కాబట్టి గమనించండి, ప్రభువుని వెంబడిస్తున్నాం, దేన్ని బట్టి? ప్రేమను బట్టే వెంబడించాలి. ప్రభువు కొరకు భరిస్తున్నాం, దేన్ని బట్టి భరించాలి? ప్రేమను బట్టే భరించాలి. అందుకనే వీరందరూ కూడా, ఈ తెస్సలోనికా సంఘంలో ఉన్న వీరందరూ కూడా విశ్వాసము, ప్రేమ, నిరీక్షణను బట్టి ఇతరులకు మాదిరికరంగా ఉన్నారు. అందుకనే చూడగలిగితే నేటి దినాన్న సంఘాలలో విశ్వాసము ఉండదు. వేరే విశ్వాసం ఉంటుందా? ఎవరి మీద ఉంటుంది విశ్వాసం? ఇప్పుడు మనకు వచ్చిన బాధ ఏంటంటే, చెప్పే కదా, మనుషుల మీద ఉంటుంది మనకి నమ్మకం, దేవుడి మీద ఉండదు. దేవుడిని ఎప్పుడో కట్అవుట్ చేసేసారు, పక్కన పెట్టేసి మనిషి వచ్చేస్తున్నాడు ఆ ప్లేస్లోకి. ఆ మనిషి మీద ఉంటుంది మనకి విశ్వాసం. గమనించండి, అటువంటి విశ్వాసంతో సంఘంలో చాలా కష్టం. ప్రేమ లేకుండా సంఘంలో కొనసాగటం కష్టం. నిరీక్షణ లేకుండా సంఘంలో కొనసాగటం కష్టం. అందుకని ఈ మూడు వారిలో ఉన్నాయి కాబట్టి వారు మనకి మాదిరికరమైన వారుగా ఉన్నారు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, వీళ్ళు దేవుని చేత ఏర్పరచబడిన వారు. 4వ వచనాన్ని గమనించండి. ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి, వీరు ఏర్పరచబడిన వారు. జగత్తు పునాది వేయబడక ముందే దేవుడు తన ప్రణాళికలో మనల్ని ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. తల్లి గర్భంలో రూపొందించక మునిపే ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎందుకోసం అంటే రక్షించబడి ఆయన కోసం మనం జీవిస్తాము అని. ఇంతకు మించిన ప్రత్యేకమైన ఎజెండా క్రైస్తవుడికి లేదు. ఒకవేళ ఉంది, ఈ లోకంలో ఉంది అని అనుభవించాలి, దానికోసమే దేవుడు మనల్ని ఉంచాడు అనుకుంటే పొరపాటే. గమనించండి, దేవుడు మనల్ని ఉంచిన కారణం ఏంటంటే రక్షించబడి ఆయన కోసం అనేకులను మనం రక్షిస్తామని, వెలిగించబడి ఆయన కొరకు అనేకులను మనం వెలిగిస్తామని. ఇదే క్రైస్తవుడికి ఉన్న పని. ఇంతకుమించి వేరే
పని లేదు. అందుకని ఈ ఉన్నతమైన ప్రణాళికను గ్రహించలేని వారు ఏం చేస్తారు? అయన్నీ మన వల్ల అయ్యేది కాదు. మనం వచ్చింది దేనికోసం? వస్తు, వాహన, సంపదలు, ఆరోగ్యం ఇవి ఉంటే మనకు చాలు అనుకుంటారు. గమనించండి. టెంపరరీ ఉద్యోగం వాళ్ళు ఏమనుకుంటారు? ఎప్పుడు పర్మనెంట్ అవుద్ది, ఎప్పుడు పర్మనెంట్ అవుద్ది అంటారు. పర్మనెంట్ అయ్యాక మందిరానికి వస్తారా? వస్తారా అంటున్నా. ఆహా, అప్పుడు అన్నీ మారిపోతాయి, లెక్కలు మారిపోతాయి. అందుకని గమనించండి, అది పర్మనెంట్ అయినా అవ్వకపోయినా మనం ప్రభు కొరకు నిలబడటం, ప్రభు కొరకు మనం ప్రయాసపడటం, ప్రభువుని ప్రకటించడమే మన పని. అందుకనే అలాగ రక్షించబడటానికే వీరిని, అనగా తెస్సలోనిక సంఘంలో ఉన్న వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. గమనించండి, తెస్సలోనిక సంఘం ఎటువంటిదంటే, వాస్తవానికి మన దేశంలో కూడా కొన్ని ప్లాన్డ్ సిటీస్ ఉంటాయా? అన్ని సిస్టమేటిక్గా ఉంటాయి అక్కడైతే. మరి పంజా సెంటర్ లాగాను అలా కాకుండా ప్లాన్డ్ సిటీస్ అంటే ఎలా ఉంటాయి? అన్ని సిస్టమేటిక్గా ఉంటాయి అన్నమాట. ఈ తెస్సలోనిక పట్టణం కూడా ప్లాన్డ్ సిటీయే. అప్పట్లో క్రీస్తుకు పూర్వం 300 సంవత్సరాల క్రితమే రోమా చక్రవర్తి చేసిన పని ఏంటంటే, తన భార్య సలోనిక పేరు మీద ఈ తెస్సలోనిక పట్టణాన్ని కట్టాడు. ముందుగా కట్టుకోవటం వల్ల అన్ని కస్టమైజ్డ్గా కట్టాడు. ఏది ఎక్కడ పెట్టాలి, ఏది ఎక్కడ ఉండాలి అన్నీ. అంతేగాని సడన్గా వచ్చినట్టు మధ్య మధ్యలో వస్తాయి చూడండి, అలా కాదు. ఇది ప్లాన్డ్ సిటీ అన్నమాట. అంత ప్లాన్డ్ సిటీలో ఉండే సిటిజన్స్ ఎలాగుంటారు? వాళ్ళని ఆపగలం అసలు? కదా. 50 లక్షలు 60 లక్షల ఎకరం భూమి ఉన్న వాళ్ళని అది సడన్గా 4-5 కోట్లు అయితే ఆపలేకపోతున్నాం కదా ఎకరం భూమి. అలాంటిది వీళ్ళు మొదటి నుంచి ప్లాన్డ్ సిటీలో ఉన్నారు కదా. వీళ్ళు ఎంత సొఫిస్టికేటెడ్గా ఉంటారు, ఇంకా దేవుడి గురించి ఆలోచిస్తారా వీళ్ళు? ఆలోచించరు. అది అందుకనే చెప్తున్నా, వీళ్ళ నేపథ్యం అది. అయినప్పటికీ సువార్త ద్వారా వీరు పట్టుబడ్డారు. పౌలు భక్తుడు అలాగే శీల చెప్పిన సువార్తలో వీరు పట్టుబడ్డారు. గమనించండి. అందుకనే ఎందుకు వాళ్ళు సువార్త చెప్పారంటే, ఇది దేవుని అనాది ప్రణాళిక. దేవుడు ఈ పట్టణంలో ఉన్న ఈ విశ్వాసులను రక్షించబడటానికి ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తర్వాత ఏమంటున్నాడు? ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రముగాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ వద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను. మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టి వారమై ఉంటిమో మీరెరుగుదురు. మీరు ఏర్పరచబడ్డారు, సరే. దేని వలన అంటే, మీరు మా సువార్తను మీరు అంగీకరించారు. ఈ సువార్త అనే మాట మాత్రమే కాదు కానీ, దేవుని శక్తి చేత, పరిశుద్ధాత్మ చేత, సంపూర్ణమైన నిశ్చయత చేత మిమ్మల్ని మీరు దేవుని కోసం సరిదిద్దుకున్నారు, లేదా చక్క చేసుకున్నారు. గమనించండి. వాస్తవానికి సువార్త ప్రకటించబడినప్పుడు సువార్తకు లోబడటం అనేది అసలు మనిషి వల్ల అయ్యే పని కాదు. దేవుడు అక్కడ పరిశుద్ధాత్మ కార్యాన్ని జరిగించకపోతే, మనిషి చెప్పిన సువార్త, మాట తీరుగా చెప్పిన సువార్త వలన అది జరిగే పని కాదు. దేవుడే వారిలో కార్యాన్ని జరిగించాలి. నువ్వు దేవుణ్ణి వారికి పరిచయం చేసినప్పుడల్లా వాళ్ళు ఇంకా బండబారిపోతారు, ఇక మొండిగా అయిపోతారు. వ్యతిరేకతలు ప్రారంభం అవుతూ ఉంటాయి. ఎలాగుంటుందంటే, ఇది మోషే గనక వెళ్ళి ఫరోని బతిమలాడుకుంటున్న కొద్దీ, ఇలాగ మమ్మల్ని దేవుడు బయటికి వెళ్ళమన్నాడు, ఇక్కడ నుంచి మేము వెళ్ళిపోతామంటే, ఫరో హృదయం ఏమైపోయింది? వీళ్ళని పంపించటానికి బదులుగా ఫరో హృదయం కఠినమైపోయింది. ఇంకా ఎంతగా అంటే, ఎలాగైనా సరే వీళ్ళని పంపించకూడదు. ఇప్పుడు వరకు ఈ మ్యాన్ పవర్ని అంతా ఎంజాయ్ చేశాడుగా, వీళ్ళ ద్వారా అన్ని కట్టడాలు కట్టించుకున్నాడుగా, ఇప్పుడైనా వదిలేద్దాం? కాదు. ఇక వీళ్ళ దగ్గర ఉన్నవన్నీ కూడా, అంటే శక్తియుక్తులన్నీ కూడా ఫరోకే కావాలి. అలాగా అతని హృదయం కఠినమైపోయింది. ఈ రోజున కూడా సువార్త చెప్తుంటే ప్రజల హృదయాలు ఎలాగవుతాయో తెలుసా? కఠినమైపోతాయి. వ్యతిరేకతలు వస్తాయి. వ్యతిరేకతలు రాకూడదని మనం కోరుకోకూడదు, కానీ వ్యతిరేకతల్లో కూడా
దేవుని కృప మనతో ఉన్నందుకు మనం సంతోషించాలి. గమనించాలి. మనతో ఉన్నందుకు సంతోషించాలి. ఎందుకనంటే వాస్తవానికి మనకి ఉన్న ఫైర్ పక్కనోళ్ళకి ఉండాల్సిన అవసరం లేదు. మనకున్న ఆత్మలో తీవ్రత మన పక్కనోళ్ళకి కూడా ఉండాలి అనుకోవటం పొరపాటు. మన దర్శనం మన పక్కనోళ్ళకి ఉండాలనుకోవటం కూడా పొరపాటే. అంతా ఉట్టిదే అదంతా కదా. ఎందుకని? అక్కడ వాళ్ళకున్న ఉద్దేశాలు వేరు, ప్రభువుని వాళ్ళు అర్థం చేసుకున్న విధానం వేరు. అందుకని చెప్పాను కదా, ఇంకా జనాలు ఏ ఆలోచనలో ఉన్నారు? దేవుడిని నమ్ముకుంటే డబ్బాలు వస్తాయేమో అనుకుంటున్నారు. కాదురా అబ్బాయి, నిన్నే అవసరమైతే కొడతారు. అది ఎందుకనంటే తాతగారు మూడోసారి వచ్చారంటే ఇంకా కఠినంగా ఉంటుంది పరిస్థితి. దానికి సిద్ధపడాలి మనందరం. తాతగారు రాకూడదు అనుకోకూడదు. తాతగారు వచ్చినా సరే మనలో విశ్వాసం అలాగే ఉండాలి. ఇప్పుడున్న విశ్వాసమే అప్పుడు కూడా ఉండాలి. ఒకరోజు లైవ్ ఆపేసి మైక్ ఆపేసి మీకు ఖచ్చితంగా వాస్తవ పరిస్థితులు చెప్తాను ఎలక్షన్ వచ్చేలోపు. కాబట్టి మనం కూడా అర్థం చేసుకోవాలి ఈ విషయాలన్నీ కూడా. క్రైస్తవుల పరిస్థితి ఏంటి ఇవన్నీ. అదేంటిపోతే మనందరం బాగానే ఉన్నాగా, కడుపు నిండిపోయిందిగా కాదు. ఎందుకంటే దీన్ని బట్టే మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఏ విధంగా మనం ప్రార్థనలో ముందుకెళ్ళాలి, ఏ విధంగా మనం ఈ విషయాలను గురించి విజ్ఞాపన చేయాలి, వీటి మీద మనకు అవగాహన ఉండాలి. అందుకనే గమనించండి, ఇక్కడ మాట చేత వీళ్ళు మాటలు చెప్పినంత మాత్రాన, లేకపోతే పౌలు భక్తుడు శీల చెప్పిన సువార్తను బట్టి కాదు, కానీ దేవుని శక్తి వలన, పరిశుద్ధాత్మ వలన ఈ గ్రీసు దేశస్థులు క్రైస్తవులుగా మారారు. హల్లెలూయా. ఏమంటున్నాడు ఇక్కడ? మా సువార్త అంటున్నాడు. అదేంటి? సువార్త ఎక్కడైనా ఒకటేగా. మా సువార్త మీ సువార్త ఉంటాయా అంటున్నాడుగా మరి పౌలు భక్తుడు. మా సువార్త అంటున్నాడు. మన సువార్త వేరుగా ఉంటుందిలే. ఎంతసేపు కుటుంబం గురించి చెప్తాను చూడండి, అది మన సువార్త. సాక్ష్యం అని కుటుంబం గురించే చెప్తావు. ఎవరికి కావాలి నీ కుటుంబం కదా? చెప్పాగా మీకు, తాతలు తండ్రుల పేర్లు చెప్పుకొని ఎదిగినోడిని కాదుగా నేను కదా. అందుకనే డేవిడ్ రాజు గారి పేరు వాడుకొని ఒక 10 నిమిషాలు ప్రసంగం కూడా అడుక్కోలేదు నేను. ఎందుకనంటే ఆయన పేరు చెప్తే ఆత్మలు వస్తాయా? రావు. దేవదాస్ గారి పేరు చెప్తే ఆత్మలు వస్తాయా? రావు. యేసన్న గారి పేరు చెప్తే ఆత్మలు రక్షించబడతాయా? రక్షించబడవు. అదంతా మన భ్రమ. ఎప్పుడు రక్షించబడతాయి? పరిశుద్ధాత్మ కార్యాలు వారిలో జరిగినప్పుడు. గమనించండి, దానికి వాళ్ళ హృదయం తెరవబడాలి. చాలామంది హృదయాన్ని కఠినం చేసుకున్నారు అనుకోండి, సువార్తను అంగీకరించరు. ఇక్కడ ఏమంటున్నాడు? ఈ అధ్యాయంలో అయితేనేమో మా సువార్త అంటున్నాడు. రోమీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 1వ వచనంలో ఏమో దేవుని సువార్త అంటున్నాడు. అలాగే ఇదే అధ్యాయములో, ఇదే పత్రికలో 3వ అధ్యాయము 2వ వచనంలో ఏమంటాడంటే క్రీస్తు సువార్త అంటాడు. గమనించండి, క్రీస్తు సువార్త అంటాడు. అంటే ఇన్ని సువార్తలు ఉంటాయా? మా సువార్త, దేవుని సువార్త, క్రీస్తు సువార్త, ఇన్ని ఉంటాయా? సమయాన్ని బట్టి సందర్భానుసారంగా ఆ పదాలు వాడాడేమో కానీ పౌలు భక్తుడు. ఎందుకనంటే 3 చోట్ల ఉత్తరాల్లో రాసిన మాటలని ఆయనయేగా. కానీ ఆయన అక్కడ చెప్పదలిచిన ఉద్దేశం ఏంటంటే, ఆయన పాపులమైన మనుషుల కోసం ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆయన ఆరోహణమయ్యి మళ్ళీ మనల్ని తీసుకెళ్ళటానికి తిరిగి రాబోతున్నాడు. అందుకనే గమనించండి, ఈ సువార్తను వారికి ప్రకటించాడు పౌలు భక్తుడు. బహుశా మిగిలిన పత్రికల్లో అంత లోతుగా కాకపోయినా రోమీలకు రాసిన పత్రికలో సువార్తను గురించిన లోతైన మర్మాలు, లోతైన విషయాలు పౌలు భక్తుడు రాయించి ఉంచాడు. అందుకనే మనుషుల మాటల వలన ప్రయోజనం ఏమాత్రం కూడా లేదు. పౌలు భక్తుడు బహుశా మాటకారి కాకపోవచ్చు, కానీ ఆయన మాట్లాడిన మాటల ద్వారా
అంటే గమనించండి, పరిశుద్ధాత్ముడు పౌలు భక్తుని ద్వారా మాట్లాడిన మాటలు, వీటిని బట్టే అక్కడున్న ప్రజలు రక్షించబడ్డారు. కొరింథీయులకు రాసిన పత్రికలో అంటాడు, మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో, నా మాటలు నా బోధ మానవ జ్ఞానయుక్తమైనవి కావు, కానీ పరిశుద్ధాత్మ దేవుని శక్తిని కనపరుచున్నవి. ఇవి మానవ జ్ఞానాన్ని బట్టి. ఎందుకనంటే అప్పటికే పెద్ద స్కాలర్ పౌలు భక్తుడు, మేధావి, కానీ ఆ జ్ఞానాన్ని ఎక్కడ కూడా ఉపయోగించడం లేదు. ఇప్పుడు ఎవరి మీద ఆధారపడుతున్నాడు? దేవుని మీదే ఆధారపడుతున్నాడు. అందుకనే మానవ తలాంతుల మీద ఆధారపడిన వాడు కాదు పౌలు భక్తుడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తి ఈ తెసలోనికా పట్టణంలో ఉన్న సంఘస్థులను దర్శించిందో, వారి హృదయము తెరవబడింది, వారు సువార్తను అంగీకరించారు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, 6వ వచనంలో చూడగలిగితే వీరు పౌలును శీలను పోలి నడుచుకున్న వారంట. అందుకనే వీరు మాదిరికరంగా ఉన్నారు. 6వ వచనాన్ని గమనించండి. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకొనిన వారైతిరి. మమ్మును ప్రభువును పోలి నడుచుకున్నవారు. ఎప్పుడు అంగీకరించారు వీరు వాక్యాన్ని? గొప్ప ఉపద్రవం, ప్రాణాలు పోయే పరిస్థితి. తోటి గ్రీకు దేశస్థులే వీరిని ప్రభువును అంగీకరించినందుకు గాను చంపబోయే పరిస్థితులు. అటువంటి పరిస్థితుల్లో వీరు వాక్యాన్ని అంగీకరించారు. అందుకనే శ్రమలు అనేవి వీరికి శ్రమలుగా అనిపించటం లేదు. ఎందుకని అంటారు? పౌలు శీలలు ఎంతకంటే శ్రమలు ఎక్కువగా అనుభవించారు. పౌలు వాస్తవానికి ఒక మంచి విలాసవంతమైన జీవితంలో ఉండవలసిన వాడు, అధికారాన్ని కలిగి ఉన్నవాడు ఒకప్పుడు, కానీ సౌలుగా ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు పౌలు అయిన తర్వాత గమనించండి, చాలా సాధారణమైన జీవితం, ఎక్కడో దొరికిన చోట బస. అనేక సార్లు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న సంఘటనలు మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. చాలాసార్లు జాగరణలో ఉన్నాను, ఓడ బద్దలైపోయిన పరిస్థితుల్లో ఉన్నాను, బెత్తాల చేత కొట్టబడ్డాను, రాళ్ళ చేత కొట్టబడ్డాను, ఇన్ని విధాలుగా శ్రమలను అనుభవించిన వాడు. పౌలు శీలలు ఇరువురు కూడా జైల్లో ఉన్న సందర్భం మనకి తెలుసు. అందుకని శ్రమలలో ఏ విధంగా ఉండాలో, ఎటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలో పౌలు శీలల నుంచి ఈ సంఘము వారు నేర్చుకున్నారు. అందుకని అంటాడు కదా, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో, ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. ఎందుకని? క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహదానందముతో సంతోషించుడి. అది క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. శ్రమ పొందుతున్నప్పుడల్లా ఏమనుకోవాలి? ఆయన్ని కూడా కొట్టారు, మనల్ని కూడా కొడుతున్నారు అనుకోవాలంటే, ఇదేదో మనకే కలిగిన శ్రమ అని మనం అనుకోకూడదు. గమనించాలి. అందుకనే అంటున్నాడు కదా, అటువంటి శ్రమలను వీరు కలిగి ఉన్నారు. ఆ శ్రమల్లో పౌలును శీలను వీరు మాదిరికరంగా భావించారు. అందుకని ఏమంటున్నాడు? ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు. ఏంటి, మాకే ఎందుకు కలిగింది ఇది? ఇదే మన వింత, అంతేనా? మనకి ఏదైనా బాధ కలిగితే మాకే ఎందుకు వచ్చింది ఈ బాధ, మాకెందుకు కలిగింది ఈ శ్రమ? మనకే కలుగుద్ది. ఇలా కలిగినప్పుడు ఏమనుకోవాలి? క్రీస్తు శ్రమలలో మనం కూడా పాలు పొందుకుంటున్నాం అని మనం సంతోషపడాలంట. అంతేగాని శ్రమ కలిగినంత మాత్రాన దేవుణ్ణి విడిచిపెట్టడం కాదు. ఎందుకు? ఈ మాటలను శ్రద్ధగా అర్థం చేసుకోండి. కారణం ఏంటంటే రాబోయే రోజుల్లో ఈ మాటలు బాగా మనం గుర్తుపెట్టుకోవాలి. నిన్నే తాతగారు ప్రధానమంత్రి అభ్యర్థిగా ఖరారైపోయాడు. వాస్తవంగా బీజేపీ వాడు ఎవడు కూడా 2 సార్లు మించి ఏ పదవి చేయకూడదు.
మూడోసారి కూడా నువ్వే స్టార్ క్యాంపెయినరు, నువ్వే పిఎం క్యాండిడేట్ అంటే ఏంటి అర్థం? తాత నీకు అన్ని అధికారాలు ఇచ్చేసాం మేము, నువ్వు జనాలు తొక్కేయి అని అర్థం కదా. ఏంటి ఇది మాట్లాడితే అనేస్తారా? ఈ విషయాలు చెప్తే కొట్టేస్తారా? ఆహా, చూద్దాంలే. వాస్తవం ఇది కదా. నువ్వు సత్యాన్ని అంగీకరించలేకపోతే కష్టం కదా. అందుకనే మనకు శ్రమలు కలిగినప్పుడు ఇది మాకే కలిగింది అనుకోవటానికి లేదు. ఈరోజున ఆరాధించుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి, ఓకే సంతోషం. భవిష్యత్తులో ఈ పరిస్థితులు లేకపోతే కదా. ఆలోచించాలి ఇవన్నీ. ఏదో సంతోషంగా బెంచ్ సర్కిల్కి వెళ్దాం కదా, బెంచ్ సర్కిల్ దగ్గర అన్ని చుట్టూరు చూద్దాం, ఏ ఆడిటోరియంలో కాస్త 2-3 సీట్లు దొరికితే అక్కడికి వెళ్ళి కూర్చుందాం అనుకుంటే పొరపాటు. క్రైస్తవ్యం అది కాదు, ఆ రోజులు కాదు, ఇప్పుడు మనం ఉంటున్న పరిస్థితులు అవి కాదు. అది ఎందుకనంటే వాస్తవంగా అపవాది కూడా చేసే పని ఏంటంటే మన దర్శనం నుంచి మనం తప్పించడానికి ఏదో చేస్తాడు కదా. దాన్ని మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. ఆత్మల రక్షణ కన్నా డబ్బు సంపాదన మీద మన దర్శనాన్ని, మన దృష్టిని మరల్చాడు అనుకోండి, అక్కడితో అయిపోద్ది. ఇంకా అయిపోయింది. ఇంకా ఆత్మలు ఉండవు. ఎంతసేపు డబ్బులు వస్తాయా, ఎంత వస్తాయి, ఇదే ఉంటుంది. గమనించండి. అలాగే విశ్వాసుల పరిస్థితి ఏంటి? ప్రభువులో ఎదుగుదాం, ఆత్మలో ఎదుగుదాం, కాదు, దీనికన్నా మెటీరియలిస్టిక్ థింగ్స్ మీద ఎక్కువగా దృష్టి పెడతా ఉంటాడు కదా. ఇంట్లో వాళ్ళకి పాలు కాసి పాలిచ్చే ముందు మీగడ మొత్తం పక్కన పెట్టి ఇచ్చి, ఆ మీగడలో నువ్వు శనగపిండి కలుపుకొని మొహానికి రాసుకోండి అంటే నీ వయసు ఎంత, నువ్వెంత, నీకు అంత శ్రద్ధ అవసరమా? అంటే నీ దృష్టి ఎక్కడుంది ఇప్పుడు? అదే దేనికోసం, ఎవరిని సంతోష పెడదామంటున్నా నేను కాదు, ఎవరిని సంతోష పెట్టడానికి. అవన్నీ చేసి మేమన్నీ వదిలేసామంటే సరిపోయిందా? పిల్లల కోసం ప్రార్థన చేసావు, బాగానే ఉంది, వచ్చారు, బాగానే ఉంది. నువ్వు పని చేసుకోవటం కోసం అలా టీవీకి అటాచ్ చేసావుగా, టీవీకో ఫోన్కో. మరి ఇదేంటి? దేవుడికి అటాచ్ చేయాల్సింది. దేవుడికి అటాచ్ చేయకుండా టీవీకి ఫోన్కి ఎడిక్ట్ చేసేవాళ్ళు. నువ్వేమనుకుంటున్నావు? వాళ్ళు కామ్గా ఉంటే నేను పని చేసుకోవచ్చులే అనుకుంటున్నావు. ఇదంతా తీవ్రవాది అవుతాడో తెలుసు, ఆ ఫోన్లు చూసి 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 చూసి. రేపొద్దున నిన్ను పని కాదు, నేను అసలు దేవుడిలో ఉండనివ్వడాడు. వాస్తవాలండి ఇవన్నీ. ఇవి చెప్తే ప్రసంగాలు ఎవరా? అది కూడా చూద్దాం. నీకేం తెలుసా, ఏం తెలుసా అంటావు. నాకు తెలియపోవటం ఏంటి కదా. నువ్వు రెడీ అయిపోయి వాళ్ళని రెడీ చేసేసి మందిరానికి వచ్చే ముందు ఇలాంటి పనులన్నీ ఏదో వాళ్ళని ఫోన్కి నువ్వు ఎడిక్ట్ చేసేసి నువ్వేమనుకుంటున్నావు, నా పని నేను చేసుకుంటున్నా, స్మూత్గా వెళ్ళిపోతుంది పని అనుకుంటున్నావు. కానీ నువ్వు ఒక రకంగా ఏం చేస్తున్నావో తెలుసా? దేవుడి నుంచి వాళ్ళని దూరంగా తీసుకెళ్తున్నావు. ఏది 2-3 సంవత్సరాల వయసు పిల్లల నుంచే నువ్వు అది ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళకి. నువ్వు ఏ ప్రోగ్రామ్ అయినా చూపించు, అందులో నీ ఇష్టం. ఇటువంటి పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదేదో ఆనందంగా ఉండే పరిస్థితులు అనుకుంటే కాదు, రేపొద్దున భయంకరంగా ఏడ్చే రోజులు ఇవన్నీ. ఎన్ని వచ్చినప్పుడు మాకే శ్రమ వచ్చింది అనకూడదు అంటున్నాడు. అది ఇక్కడ విషయం. మనకే వస్తాయి కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. గమనించాం. శ్రమ పొందుతున్నప్పుడల్లా ఏమనుకోవాలి? క్రీస్తుతో మనం పాలివారము అనుకోవాలి. హల్లెలూయా. గమనించండి. అంత మాత్రమే కాదు, వీళ్ళు మిగిలిన క్రైస్తవులందరికీ కూడా, మిగిలిన విశ్వాసులందరికీ కూడా ఏమయ్యారు? వీళ్ళు మాదిరి అయ్యారు. గమనించండి. 7వ వచనంలో మనం చదువుకున్నాం కదా, వీరు మాదిరి అయ్యారు. కొన్ని వారాల క్రితం మీకు లూదియాను గురించిన విషయాలు మీకు నేను బోధించాను.
లూదియా పడిన ప్రయాస లేదా లూదియా చేసిన త్యాగం వలన ఆ తరువాత ఆ ఫిలిప్పు పట్టణంలో నుంచి పౌలు భక్తుడు ఎక్కడికి వెళ్ళాడో మీకు తెలుసు. మాసిదోనియాకు వెళ్ళాడు. అంటే మొట్టమొదటిసారిగా ఆసియాను విడిచిపెట్టి ఐరోపా ఖండానికి సువార్త ప్రకటించబడటానికి ఆ రోజున ప్రభు ద్వారాలు తెరిచాడు. అలాగే గ్రీసు దేశం అంతటిలో కూడా తెసలోనిక రెండవ ముఖ్య పట్టణం, మొట్టమొదటి ముఖ్య పట్టణం ఏంటంటే మాసిదోనియా. గమనించాలి. వాస్తవంగా ఆ రోజు కూడా మీకు నేను చెప్పాను, డబ్బున్న వాళ్ళు దేవునికి లోబట్టడం అనేది కష్టం. ఆ రోజున ఫిలిప్పు పట్టణంలో అందరూ డబ్బున్న వాళ్ళే, వ్యాపారస్తులే. వారిలో లూదియా దేవుని కొరకు ప్రయాసపడింది, లోబడింది. అదే విధానం ఇక్కడ తెసలోనిక సంఘంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. అందుకని వీరేమయ్యారు? మిగిలిన సంఘాలకు, మాసిదోనియాలో ఉన్న, అకయాలో ఉన్న సంఘస్థులకు వీళ్ళు మాదిరికరమయ్యారు. అంత మాత్రమే కాదు, 8వ వచనంలో వీరి గురించిన గొప్ప విషయాన్ని మనం చదువుతూ ఉన్నాం. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభువు వాక్యము మాసిదోనియాలోను అకయాలోను మ్రోగెను. గమనించండి, అంటే ప్రకటించబడింది, దేవుని వాక్యము ప్రకటించబడింది, సువార్త ప్రకటించబడింది. అక్కడ మాత్రమే గాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడి ఆయను గనుక మేమేమీ చెప్పవలసిన అవశ్యము లేదు. దీని గురించి పెద్ద సన్మాన సభ పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే మీ వలన ఆత్మలు రక్షించబడ్డాయి. మీ వలనే మాసిదోనియాలో అకయాలో సువార్త ప్రకటించబడింది. గమనించండి, ఎందుకు వీళ్ళు మాదిరికరమైన విశ్వాసులుగా ఉన్నారు అంటే వీరు సువార్తను ప్రకటించిన వారిగా ఉన్నారు. ఈ రోజున మనిషికి ఉన్న అవసరత ఏంటంటే పాపాల నుంచి విడుదల కదా. అపోస్తల కార్యములు 8వ అధ్యాయంలో మనం ఫిలిప్పు పరిచర్యను మనం చూస్తూ ఉంటాం కదా. ఫిలిప్పు పరిచర్యను మనం చూసినప్పుడు కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవాలి. అదేంటంటే, ఎక్కడైనా చూడండి, దేర్ విల్ బి ఎ సిన్నర్. ఎక్కడైనా మనకి పాపి కనబడతానే ఉంటాడు. అది పెద్ద పాప అవ్వచ్చు, చిన్న పాప అవ్వచ్చు, పొడవ పాప అవ్వచ్చు, పొట్టి పాప అవ్వచ్చు, లావు పాప అవ్వచ్చు, సన్న పాప అవ్వచ్చు. మొత్తానికి మనిషి ఎవరు? సిన్నర్. మరి ఇప్పుడు సిన్నర్కి ఏం కావాలి? ఎస్, హీ నీడ్స్ సాల్వేషన్, రక్షణ కావాలి. ఈ పాపికి ఏం కావాలి? ఇప్పుడు రక్షణ కావాలి. ఎలాగొస్తుంది? త్రూ ఏ సేవియర్. రక్షకుడి ద్వారానే మనకు రక్షణ వస్తుంది. ఆ సంఘటన ఒకసారి అర్థం చేసుకోండి. ఆ ఐతోపియాకు సంబంధించిన నపుంసకుడు వెళ్తున్నాడుగా రథంలో, పాపి. కానీ ఏం చదువుతున్నాడు? యెషయా గ్రంథపు చుట్టను చదువుతూ ఉంటాడు. కానీ ఆ చుట్టలో ఉన్న రాయబడిన విషయాలు ఏమీ కూడా అర్థం కావు. ఫిలిప్పు ఎదుర్కొని వెళ్ళి, సర్వెంట్ ఆఫ్ గాడ్ వెళ్ళి రక్షకుడి గురించిన విషయాలు చెప్పినప్పుడు అతను రక్షించబడ్డాడు. అంతేనా? ఇంకా తర్వాత ఫిలిప్పు ఎక్కడ కూడా కనపడలేదు. ఆ తర్వాత ఎక్కడో ఆజోతులో కనిపించాడు. ఆ తర్వాత మళ్ళీ మాయమైపోయాడు, కనిపించలేదు. అంటే కనపడలేదు అంటాం కంటే ఇంకా అతని గురించిన ప్రస్తావన అనవసరం అని పరిశుద్ధాత్ముడు రాయించలేదు ఆ పరిశుద్ధాత్మ కార్యాల్లో. అంతేగాని అక్కడ చేసిన పని అయితే మనకేం కనపడుతుంది? గమనించండి, ఇప్పుడు సిన్నర్ ఉన్నాడు, సాల్వేషన్ ఉంది, సేవియర్ని పొందుకున్నాడు, బాగానే ఉంది. దీని తర్వాత ఏంటనేది మనిషికి తెలియట్లా. ఈరోజు సంఘానికి వచ్చే వాళ్ళకు కూడా, ఏ సంఘానికైనా వెళ్ళనివ్వండి, తెలియని విషయం ఏంటంటే రక్షించబడిన తర్వాత విశ్వాసి ఏం చేయాలో తెలియట్లా. ఈ మూడిటికంటే సోల్ విన్నింగ్ ఒకటి ఉంది, ఆత్మల సంపాదన ఒకటి ఉంది. ఇది మర్చిపోయాడు మనిషి. ఇది మర్చిపోయి రకరకాల వాటి మీద దృష్టి ఉంటుంది అన్నమాట. ఏం చేద్దాం, ఇక్కడ గజం కొంటే ఎంత అవుద్ది కదా, అంత ఓపిక ఉంటే కోకాపేటలో కొను కదా, అక్కడ కొనవు కదా, ఇందిరానగర్ కట్ట అక్కడ కొని ఇది ఎప్పుడు డెవలప్ అవుద్ది కదా. ఈ రోజుకి నాకు అర్థం కాని విషయాలు కొన్ని ఉన్నాయి. ఏంటంటే అది జనాలందరూ అక్కడ ఉంటే అక్కడ వంతెన వేయకుండా అక్కడ ఎందుకు వేసారు? వాళ్ళ స్థలాలు అమ్ముడుపోవటం కోసం, అంతేగా అర్థం. దాని పేరేంటి? జన్మభూమి వంతెన. అంటే వెనకాల ఉన్న స్థలాలకి రేట్లు రావాలంటే అక్కడ వంతెన వేయాలి. జనాలు ఉంది ఎక్కడ? ఇక్కడ కదా, ఎక్కడ వంతెన వేయలేదే.
వేయరు. దానికి రేట్ రావాలి. అంటే వాళ్ళే క్రియేట్ చేస్తారు, వాళ్ళే పడేస్తారు, అంతా వాళ్ళే అన్నీ జరిగిపోతూ ఉంటాయి. ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. అంతేగాని అందులో ఏలు పెట్టకూడదు, కాలిపోతాయి. ఎందుకు మనం చేతులు కాల్చుకోవటం కదా, దేవుడు ఇచ్చిన డబ్బులు ఇవి. ఆ, కదా. వీటి మీద మన దృష్టి ఉందనుకోండి, ఆత్మల మీద మన దృష్టి ఉండదు. సొఫిస్టికేషన్ మీద మన దృష్టి ఉందనుకోండి, సోల్ విన్నింగ్ మీద అసలు మనం ఆలోచించం. భారం ఉండదు, భారం లేకుండా వస్తాం, వెళ్ళిపోతాం అంతే. అలా లేరంట వీళ్ళు. గమనించండి, తెస్సలోనిక సంఘంలో ఉన్న వాళ్ళు అలాగా లేరు. ఏం చేస్తున్నారు వీళ్ళు? వీరి ద్వారానే అకయాలో మాసిదోనియాలో సువార్త మ్రోగింది. గమనించండి, మోగింది అంటే వినపడకుండా ఉంటుందా జనాలకి? అంటే వీళ్ళు ఆ స్థాయిలో ప్రకటించారు సువార్తను. నేటి దినాల్లో ఏం జరుగుతుంది? చెప్పాగా, ఎవరు అడ్డం? వీళ్ళే అడ్డం. అందుకని వీళ్ళు మీటింగ్ పేపర్ కూడా ఇవ్వనివ్వరు. ఇక్కడ మీటింగ్ జరుగుతుంది అని మనం ఒక పేపర్ ఇచ్చామనుకో, అది కూడా పంచరు వీళ్ళు. అలా పంచని సంఘాలు ఎన్ని ఉన్నాయో తెలుసా మీకు? వీళ్ళ భయం ఏంటంటే ఈ మీటింగ్ పేపర్ పట్టుకొని ఆ మందిరానికి వెళ్ళిపోతారేమో జనాలని. అంత అభద్రతా భావంలో జనాలు ఉన్నారు, సేవకులు ఉన్నారు ఈ రోజున. అందుకని మీరు బిషప్ అజరయాలో జరిగిన మీటింగ్లకి ఎప్పుడైనా వెళ్ళండి. ఈ మీటింగ్కి మీరు వెళ్ళారంటే ఇంతకుముందు ఒక మీటింగ్ జరిగి ఉంటుందిగా, ఆ పేపర్లని పల్లీల పొట్లాలను అవి కట్టేస్తారు మీకు. అంటే ఏంటి అర్థం? ఆ పేపర్లు నువ్వు పంచలేదు. అర్రే, పంచుంటే ఎవరో ఒకళ్ళు తెలిసేదిగా, పలానా చోట బిషప్ అజరయ్య గ్రౌండ్లో మీటింగ్ జరుగుతుందని. నువ్వు పంచలా అంటే నీకు భారం లేదు, నువ్వు మోగించలా. నువ్వు మోగించుంటే వినపడేది జనాలకి. అందుకని ఈ రోజున తెస్సలోనిక సంఘం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? ఆత్మల సంపాదించటం మన పని. ఆత్మల సంపాదించటం మన పని. ఒక మాట చెప్తా, ఈ ఉదాహరణ మీకు కాస్త వింతగా అనిపించవచ్చు కానీ మంచి ఉదాహరణ ఇది. ఒకరోజు ఏదో వర్షం పడుతుంటే ఒక కుక్క వచ్చి ఒక వరండాలో ఉందంట. ఆ ఇంటి ఆయన తలుపు తీసి, అరే ఇది ఉందని చెప్పేసి దాన్ని జాగ్రత్తగా చూస్తే దానికి ఏదో కాలికి గాయమైంది చెప్పి కాలుకి కట్టు కట్టాడంట. ఆయన ఏదో వెటర్నరీ డాక్టర్ అయి ఉంటాడు, మొత్తానికి కట్టు కట్టాడు. కట్టి దాన్ని అలా వరండాలో ఉంచితే మొత్తానికి అది వెళ్ళి ఇలా గాయాలతో, కురుపులతో, గజ్జితో ఉన్న చాలా కుక్కలను తీసుకొచ్చిందంట. అర్థమైందా మీకు? అంటే ఏంటి? ఇది ఎలాగైతే హీల్ అయ్యిందో, ఎలాగైతే బాగుపడిందో, అలా గజ్జితో ఉన్న చాలా వీధి కుక్కలు కూడా బాగుపడాలి. మనమేమనుకుంటాం, ఒక రోడ్లో ఇద్దరు అడుక్కొని వాళ్ళు వెళ్ళకూడదు, అయితే నువ్వు వెళ్ళాలి మందిరానికి, లేకపోతే నేను వెళ్ళను, నువ్వు వస్తే నేను రాను, నేను వస్తే నువ్వు రాకూడదు. ఏది? మీ కుటుంబాలని కుటుంబంతో రావాలిగా మందిరానికి. మరి సబ్సిడీ అని పెట్టారు ఇక్కడ షకన్యాలో, ఒకలే రావాలి, ఇంటికి ఒకలే రావాలి. ఇదేమన్నా ఢిల్లీయా? ఒకరోజు ఆడ్ నెంబర్ ఉన్న కారు తిరగాలి, ఇంకో రోజు ఈవెన్ నెంబర్ ఉన్న కారు తిరగాలంటానికి కాదు కదా. అలా తీసుకొచ్చింది ఆ కుక్క. ఇప్పుడు ఈ తెస్సలోనిక సంఘంలో ఉన్న వాళ్ళు చేసిన పని కూడా అదే. ఆ మాట ఎంత ఆదరణ కలిగిస్తుందంటే గమనించండి. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభువు వాక్యము, మీ యొద్ద నుండి ప్రభువు వాక్యము మాసిదోనియాలోను అకయాలోను మ్రోగెను. అక్కడ మాత్రమే గాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడి ఆయను గనుక మేమేమీ చెప్పవలసిన అవశ్యము లేదు. మీ విశ్వాసము. ఎటువంటి విశ్వాసము వీళ్ళకుంది? అచంచలమైన విశ్వాసము. వీళ్ళు కదిలించబడలేదు. రోమా ప్రభుత్వం, సైనికులు ఏదో చేస్తున్నారు, వీళ్ళని హింసిస్తున్నారు అని కదిలించబడలేదు. అటువంటి విశ్వాసం. ప్రభు కొరకు వీరు అనేకుల్ని కూడా నడిపించారు. గమనించండి, అంటే సువార్తీకరణ కూడా విశ్వాసి యొక్క బాధ్యత. ఈ రోజున విశ్వాసి చేసేది ఏంటి? అది తప్ప అన్నీ చేస్తారు కదా. పెళ్ళిళ్ళలో ప్రసంగాలు ఎవరి కోసం? పెళ్లి కూతురికి. వాళ్ళిద్దరు తప్ప అందరు వింటారు అవి.
ఇప్పుడు విశ్వాసి బాధ్యత ఏంటంటే సువార్థీకరణ. ఇది తప్ప అన్నీ చేస్తాడు విశ్వాసి. అన్నీ బాగానే ఉంటాయి, అటెండెన్స్ బాగానే ఉంటుంది, గివింగ్ బాగానే ఉంటుంది, అన్నీ బాగానే ఉంటాయి. ప్రొక్లైమింగ్ బాగోదు, అస్సలు ఉండదు, అది నిల్. నువ్వు ప్రకటించకపోతే ప్రభు కొరకు ఆత్మలు ఎలా సంపాదిస్తావు కదా. అందుకనే గమనించండి, దీన్ని బట్టే వీరేమయ్యారు? దేవునికి నమ్మకస్తులుగా ఉన్నారు, అలాగే ఇతర సంఘస్థులకి మాదిరికరమయ్యారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే వీరిని మాదిరిగా కలిగి మనము కూడా అనేకులను ప్రభు కొరకు సంపాదించే వారంగా ఉండాలి. అటువంటి కృపా దేవాది దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో కొద్ది మాటలు ధ్యానించటానికి నైనా మీరు చూపిన కృపను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. రాజా, తెస్సలోనిక సంఘాన్ని మా ముందు ఉంచారు, స్తోత్రాలు. మాదిరికరమైన విశ్వాసులుగా అనేకులను వారు ప్రభావితం చేశారు. ముఖ్యంగా సువార్థీకరణలో బలమైన పాత్రలుగా వాడబడ్డారు తండ్రి, స్తోత్రాలు. అటువంటి మాదిరికరమైన సంఘముగా మేము కొడుండులాగున సహాయము చేయండి. అవగాహన కలిగి మీ రాజ్య వ్యాప్తి కొరకు ప్రయాసపడే వారంగా చేయమని బతిమాలుకుంటూ, విన్న మాటలు మా హృదయంలో భద్రపరచమని, నీరుగట్టి ఫలింపజేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.